మల్లికార్జున ఖర్గే శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకుంటారు. ఇక ఆయన ఉన్నాడు కేసీఆర్, నోరు తెరిస్తే అబద్ధాలే. ఇక అబద్ధాల పోటీ ప్రపంచంలో పెడితే అయ్యా కొడుకులకు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలనో మనకి ఎవరికి తెలియదు. నిన్నమని ఆయన మాట్లాడుతుండు, కాంగ్రెస్ వస్తే ధరని తీసుకొని పోయి బంగాళాఖాతంలో కలుపుతారంట, ధరని తీసేస్తే మీకు రైతు బంధు రాదని. అసలు ముఖ్యమంత్రి వా నువ్వు? మతుండే మాట్లాడుతున్నావా, మందేసి మాట్లాడుతున్నావా అని నేను అడుగుతున్నా. రైతు బంధు మొదలుపెట్టింది 2018లో, ధరని పోర్టల్ వచ్చింది 2020లో. మరి 2 ఏళ్ళు రైతు బంధు వచ్చింది, ఎట్లొచ్చిందని నేను అడుగుతున్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు రుణమాఫీ జరిగింది. ఆనాడు రైతు రుణమాఫీ ఎట్లా జరిగిందని నేను అడుగుతున్నా. ఆ తర్వాత సబ్సిడీ ఎరువులు, సబ్సిడీలో విత్తనాలు మీకు ఆ రోజు అందించారు, ఎట్లా అందిందని నేను అడుగుతున్నా. అంటే ఇవాళ ధరని ముసుగులో దందాలు చేసి నీ కుటుంబమే దళారులుగా మారి హైదరాబాదు నగరం చుట్టుముట్టుతా 10,000 ఎకరాల భూములను మీరు ఆక్రమించుకున్నారు. నిజాం కాలం నాటి భూములను, లక్షలాది ఎకరాల భూములను ఇవాళ తెగనమ్ముకోవాలని మీరు మీ కుటుంబం ప్రయత్నం చేస్తారు. అందుకే ధరని తీసేసి ధరని స్థానంలో అంతకంటే మంచి వసతులు కల్పిస్తాం, అంతకంటే మంచి ప్రభుత్వం తీసుకొచ్చి మేము చేస్తామంటే కేసీఆర్ ఒకటే ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా నీకు ఆ దుఃఖం? ఎందుకు నీకు ఆ దుఃఖం? పేద ప్రజల భూములను కంప్యూటరీకరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తాతకు దగ్గు నేర్పుతున్నాడు ఆయన. కేసీఆర్కు కేటీఆర్కు నేను చెప్పదలుచుకున్నా, ఈ దేశంలో కంప్యూటర్ తెచ్చింది ఎవరయ్యా? ఈ దేశంలో కంప్యూటర్ తెచ్చింది రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ తెచ్చిండు కాబట్టే కేటీఆర్ అమెరికాకు పోయిండు. అమెరికాకు చదువుకోనికి పోయినా ఐటీ నౌకరీలుగా పెట్టినా అని చెప్పిండు. ఈయన చదువు సక్క లేక చదువు సంక నాకితే అమెరికాలో బాత్రూమ్లు గడికి బతికినోడు, నువ్వు వచ్చి మాకు చెప్తావా? ఈ దేశానికి కంప్యూటర్ తెచ్చింది మేము. ఈ దేశంలో వ్యవసాయ భూముల మొత్తం వివరాలు కంప్యూటరీకరించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ధరని తెచ్చి దందాలు చేసి భూములు కొల్లగొట్టింది, ఆక్రమించుకున్నది, దళారులుగా మారింది నీ కుటుంబం. అందుకే ధరణి స్థానంలో చాలా మంచి పోర్టల్ తీసుకొస్తాం. ఎవరికి నష్టం జరగకుండా ఈ అడవుల్లో ఉండే ఆదివాసి బిడ్డలకు, లంబాడి సోదరులకు మీకు ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన మీ పట్టాలు మీ పేరు మీద ఇచ్చి మీకు అమ్ముకునే హక్కు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ ధరణి పోర్టల్ తోటి మీ పోడు భూముల పట్టాలు మీ పేరు మీద లేవు. పోడు భూముల పట్టాలు తీసుకెళ్ళి బ్యాంకులో ఇస్తే మీకు అప్పులు పుట్టవు. లంబాడి సోదరులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు వాళ్ళ పేరు మీద లేవు ధరణితోటి. ఇవాళ అందుకే లంబాడి సోదరులను, ఆదివాసీలను దృష్టిలో పెట్టుకొని ఓబీసీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూముల పట్టాలు వాళ్ళ పేర్ల మీద ధరణిలో రావు. అందుకే బరాబర్ ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం, అంతకంటే మంచి సాధనం తెస్తాం, మీ పట్టాలు మీ భూములు మీకు ఇస్తాం, మీ భూముల మీద మీకు హక్కులు ఇస్తాం. పట్టదారులు ఎట్లయితే అమ్ముకుంటున్నారో ఈ అసైన్మెంట్ భూములు మీ పోడు భూములకు కూడా మీకు హక్కులు కల్పిస్తాం. మిమ్మల్ని యజమానులను చేసే విధంగా కొత్త సాధనాన్ని తీసుకొస్తాం. అదేవిధంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనేతరులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మాట ఇస్తున్నా.